యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూసుకుందాము. 1 పేతురు 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చేయువారికి విరోధంగా ఉన్నది. అంటే ఇక్కడ దేవుడు దేని గురించి చెప్తున్నారు? దేవుడు ఎవరి ప్రార్థన ఇక్కడ వినాలని ఆశపడుతున్నారంటే నీతిమంతుల ప్రార్థన దేవుడు వినాలని ఆశపడుతున్నారు. మనము హృదయంలో దేవునికి ఇష్టం లేని అన్నీ పెట్టేసుకొని ఏదో పెట్టేసుకొని మనం ప్రార్థన చేస్తే అటువంటి ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండదు. దేవుడు అటువంటి ప్రార్థన వినాలని దేవుడు ఆశపడట్లే. అటువంటి ప్రార్థన మీద దేవుడు చెవులు పెట్టట్లేదు. కానీ దేవుడు ఎటువంటి ప్రార్థన వినాలనేసి ఆయన చెవులు ఎవరి ప్రార్థనల వైపున ఉన్నాయి అని మనం చూస్తే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి. అంటే ఎవరైతే నీతిగా యథార్థంగా ఉండి ప్రార్థిస్తారో వారి వైపు దేవుడి యొక్క చెవులు ఉన్నాయనేసి దేవుడు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇక్కడ దేవుడు దేని మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంటే ఎవరైతే నీతిగా ఉంటారో వారి దగ్గరికి వెళ్ళేసి దేవుడు ఆ యొక్క ప్రార్థనలు వింటున్నాడు. అలాగే కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది అనేసి, అంటే దేవునికి ఇష్టమైంది కాకుండా దేవుడు చెప్పినట్టు ఆ నీతిగా ఉండకుండా మన ఇష్ట ప్రకారం ఉంటూ మనం గంటలు ప్రార్థన చేసినా దేవుడు ఏం చెప్తున్నారంటే వారికి విరోధంగా ఉన్నది అనేసి దేవుడు చెప్తున్నారు. సో మనము నీతిగా న్యాయంగా యథార్థంగా ఉండి మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వినడానికి దేవుడు ఆయన చెవులు మన యొక్క ప్రార్థనల వైపున దేవుడు పెట్టి ఉన్నాడు. సో మనందరం కూడా మన జీవితంలో నీతిగా యథార్థంగా ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి గొప్ప మేలులు గొప్ప బహుమతులు మనం తప్పకుండా పొందుకుంటాము. అలాగే మనము కొన్నిసార్లు నీతిగా ఉండి ప్రార్థన చేసిన ఎన్నో మాటలు పక్కన లోకం నుంచి కొన్ని మాటలు అనేటి వస్తూ ఉంటాయి. కానీ మనము ఒకటే గుర్తుపెట్టుకోవాలి, మనం నిజంగా నీతిగా న్యాయంగా యథార్థంగా ప్రభువు దృష్టికి మనం ఉంటే చాలు. తగిన సమయం నందు మనల్ని ఆయన తప్పకుండా హెచ్చిస్తాడు. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి. సో ప్రతి చేసే ప్రార్థన ఏ మనసుతో చేస్తున్నాము, ఎంత యథార్థంగా చేస్తున్నామనేసి మనం తప్పకుండా ఆలోచించాలి. మన యొక్క ప్రార్థన అనేది అంతా దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. మన యొక్క జీవితం యథార్థంగా ఉండాలి. మన క్రియలు ప్రతిదీ కూడా దేవుని దృష్టికి యథార్థంగా ఉండే విధంగా మనము ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన తప్పకుండా ఆలకిస్తాననేసి ఆయన చెవులు ఎవరైతే నీతిగా న్యాయంగా ఉన్నారో యథార్థంగా ఉన్నారో వారి వైపున ఆయన చెవులు ఉన్నాయనేసి దేవుడు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో మనందరి జీవితం కూడా దేవునికి యథార్థంగా ఆయన ముందు మనం యథార్థంగా ఉంటూ మన యొక్క జీవితాన్ని కొనసాగించాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వాక్యం అందరి హృదయంలో దేవుడు నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, దయగలిగిన దేవ, కృపగలిగిన తండ్రి, దేవా నీకే వందనాలు, స్తోత్రములు ప్రభా తండ్రి. అవును ప్రభా, నీ యొక్క చెవులయ్య తండ్రి ప్రభా, యథార్థంగా ఉన్న వారికి ప్రభా, యథార్థంగా ఉండే వారి ఎదుట ప్రభా వారి ప్రార్థన ఆలకించున్న దేవుడు అయ్యా తండ్రి ప్రభా. మేమందరం కూడా యథార్థంగా ఉండడానికి సహాయమును దయచేయమని వేడుకుంటూ ప్రతి ఒక్కరిని మీ యొక్క హస్తాలకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.